ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తుమ్మిడిహెట్టి బ్యారేజీని 150 మీటర్ల ఎత్తుతో నిర్మించడానికి వీలుగా చర్యలు తీసుకోవాలని ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను అయితే ఆదేశించారు. మరి 152 మీటర్ల ఎత్తుతో కడితే మహారాష్ట్రలో ముంపు ఉంటుందని, ఇక మధ్య మార్గంగా అయితే 150 మీటర్ల ఎత్తుతో నిర్మిస్తే ఆ ముంపు ఉండదని చెప్పేసి అధికారులు సీఎంకు తెలియజేసినట్టుగా కూడా తెలుస్తుంది. మరి పైగా 100 టీఎంసీల గోదావరి జలాలను అయితే గ్రావిటీతో శ్రీపాద ఎల్లంపల్లికి తరలించేందుకైతే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా పేర్కొన్నారు. మరి ఈ బ్యారేజీకి అనుమతి సాధించేందుకైతే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నుంచి సహకారం తీసుకోవాలన్నారు. మరి ఇందుకోసం అయితే కిషన్ రెడ్డికి లేఖ ఇవ్వాలని చెప్పేసి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి సూచించారు ముఖ్యమంత్రి. బుధవారం ఎంసీఆర్ హెచ్ఆర్డీలోని ఇక క్యాంపు కార్యాలయంలో మంత్రి ఉత్తమ్, నీటిపారుదల శాఖ ఇంజనీర్లు ఇక నిపుణులతో ముఖ్యమంత్రి ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. మరి ఈ సందర్భంగా తుమ్మిడిహెట్టి బ్యారేజీని ఎంత ఎత్తుతో కడితే ఏ మేరకు నీటినైతే తరలించేందుకు అవకాశం ఉంటుందనే దానిపైన అయితే అధికారులు ఇక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చారు. మరి 149.50 మీటర్ల ఎత్తుతో కడితే 108.58 టీఎంసీల మేర అయితే నీటిని తరలించవచ్చని, మరి 150 మీటర్ల ఎత్తుతో కడితే 129.23 టీఎంసీల దాకా కూడా తరలించే వీలుంటుందని చెప్పేసి అయితే వివరించారు. దాంతో సీఎం స్పందిస్తూ 148 మీటర్ల ఎత్తు విషయంలో మహారాష్ట్ర ఇదివరకే అంగీకారం కూడా తెలిపినందున ఇక మళ్ళీ సంప్రదింపులు చేయాల్సినటువంటి అవసరం కూడా లేదన్నారు. 148 మీటర్ల ఎత్తుతో కట్టినా 150 మీటర్ల ఎత్తుతోనైనా ముంపులో తేడా అయితే ఉండదని చెప్పేసి అధికారులు కూడా గుర్తు చేశారు సీఎం దగ్గర. మరి 150 మీటర్ల ఎత్తుతో బ్యారేజీ కట్టడానికైతే అవసరమైనటువంటి కసరత్తులు చేపట్టాలని చెప్పేసి కూడా ఆదేశించారు. కాగా 148, 150, 152 మీటర్ల వద్ద అయితే ముంపు పైన ఇక పూణేలోని కేంద్ర నీటి ఇక విద్యుత్ పరిశోధక సంస్థ సిడబ్ల్యూపిఆర్ఎస్ ఇప్పటికే అధ్యయనాలు అయితే ఇక కొనసాగిస్తూ ఉంది. మరి దానిపైన మరి సీఎంకు కూడా తెలియజేశారు. మరి 148 మీటర్లతో నిర్మించిన 150 మీటర్లతోనైనా ఇక ముంపు 300 ఎకరాల్లోపే ఉంటుందని కూడా తెలియజేశారు. మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు పైన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే దాదాపుగా 11,000 కోట్ల రూపాయలు అయితే ఖర్చు చేసిందని, మరి కొన్ని చోట్ల కాల్వల నిర్మాణం కూడా జరిగిందని చెప్పేసి కూడా చెప్పారు. మరి 71.5 కిలోమీటర్ల కెనాల్ నిర్మాణం కూడా పూర్తయిందని తెలియజేశారు. మరి 150 మీటర్ల ఎత్తుతో నిర్మిస్తే కనీసం 100 టీఎంసీల నీటినైతే తరలించి వినియోగించుకునే అవకాశం ఉంటుందని అన్నారు. ఇప్పటికే చేపట్టిన నిర్మాణాలన్నింటినీ కూడా ఇక సద్వినియోగం చేసుకోవచ్చని అన్నారు. మరి ఈ బ్యారేజీ నిర్మాణం చేపడితే ఆదిలాబాద్ జిల్లాతో పాటుగా కూడా రాష్ట్రంలో మెట్ట ప్రాంతాల రైతులకైతే సాగునీరు, తాగునీరు అందుతుందని, మరి తక్కువ ఖర్చుతో గ్రావిటీ పైన శ్రీపాద ఎల్లంపల్లి రిజర్వాయర్కు నీటిని తెచ్చుకునే వీలుంటుందని అని చెప్పేసి కూడా సీఎం రేవంత్ రెడ్డి తెలియజేశారు. మరి దీనిపైన మహారాష్ట్రతో వెంటనే సంప్రదింపులు జరపాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఎక్కడైనా ముంపు వాటిల్లితే ఇక పరిహారం చెల్లించేందుకు కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలియజేశారు. మహారాష్ట్రలో బీజేపీ అధికారంలో ఉన్నందున మరి ఆ ప్రభుత్వాన్ని ఒప్పించి తెలంగాణ ప్రయోజనాలను కాపాడాలని కోరుతూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి లేఖ రాయాలని చెప్పేసి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి అయితే సూచించారు. మరి గురువారం కిషన్ రెడ్డిని నేరుగా కలిసి మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించాల్సిందిగా అయితే కోరనున్నట్లు తెలుస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ పునరుద్ధరణ చర్యల్లో భాగంగా భూభౌతిక, భూ సాంకేతిక పరీక్షలు చేసే ప్రక్రియలో వేగమైతే పెంచాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇక వానాకాలంలోపు పరీక్షలన్నీ కూడా పూర్తి చేసి ఫలితాలను పునరుద్ధరణ డిజైన్ల బాధ్యత తీసుకున్న సంస్థకు అయితే అందించి మరి అవసరమైనటువంటి డిజైన్లు సిద్ధం చేయించాలని చెప్పేసి ఆయన కోరారు. మరి ఆ తర్వాత డిజైన్లకైతే ఇక ఎన్డీఎస్ఏ ఇంకా సిడబ్ల్యూసి ఆమోదం తీసుకొని పునరుద్ధరణ పనులను అయితే చేపట్టాలని తెలియజేశారు. మరి ఈ సమావేశంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, సీఎంఓ
కార్యదర్శి ఇక మాణిక్ రాజ్, ఇక నీటిపారుదల శాఖ కార్యదర్శి శ్రీధర్, ఇక ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఇక సందీప్ కుమార్, మరి సుల్తానియా ఎంపీ వేం నరేందర్ రెడ్డి అయితే తదితరులందరూ కూడా పాల్గొన్నారు ఇందులో. అయితే మరి తుమ్మిడిహట్టి వద్ద బ్యారేజీ నిర్మించి శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు నీటినైతే తరలించడానికి 4 ప్రత్యామ్నాయ మార్గాలు అయితే రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం అయితే పరిశీలనలో ఉన్నాయని చెప్పేసి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలియజేశారు. మరి ఆర్వి అసోసియేషన్ ఇక మన దాంతోపాటుగా కూడా ఐఐటి హైదరాబాద్ సంస్థలు అయితే అధ్యయనం జరిపి ఈ మేరకు ప్రతిపాదనలు అయితే రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించాయన్నారు. మరి ఏ ప్రత్యామ్నాయ మార్గంతో వెళ్తే ఎంత ఖర్చు అవుతుందనే దానితో పాటుగా కూడా ఇతర అనుకూల ప్రతికూల పరిస్థితులను అయితే అధ్యయనం చేస్తున్నామని చెప్పేసి తెలియజేశారు. ఇక మరి బుధవారం ఏదైతే కుందన్బాగ్లోని తన యొక్క క్యాంపు కార్యాలయంలో మంత్రి ఉత్తమ్ నీటిపారుదల శాఖ పైన సమీక్ష నిర్వహించారు. మరి యొక్క సమీక్షలో నీటిపారుదల శాఖ కార్యదర్శి శ్రీధర్, ఇంకా ఈఎన్సీ రమేష్ బాబు, డిప్యూటీ ఈఎన్సీ కె శ్రీనివాస్ పాల్గొన్నారు.